దేవుళ్ళ మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు, తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఉండే 6th ఫ్లోర్కు ఎవరిని పోనీయరు. లిఫ్టు కేవలం ముఖ్యమంత్రి గారికి తప్ప ఏ లిఫ్ట్ కూడా 6th ఫ్లోర్కు పోకుండా అన్ని లిఫ్ట్లను బ్లాక్ చేశారు. దానికి మీరు జర్నలిస్టులే సాక్ష్యం. మీరు కూడా 6th ఫ్లోర్ పోవాలంటే మీ ఫోన్లు, పెన్నులు, మీ బుక్కులన్నీ కూడా పెట్టి డిపాజిట్ చేసిపోయే పరిస్థితి తెచ్చారంటేనే ఏ రకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో, ప్రజాస్వామ్యం ఎట్లుందో దానికి మీరే సాక్ష్యం. ఇకపోతే అసలు ఈ పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. అసలు ఆయన ప్రారంభమే, నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి. అంటే ఒక ప్రతికూల దృక్పథంతో, నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. వాళ్ళు ఏమన్నారు, మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు, 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. దాంతో ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. అదే కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. 27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్సు 73,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. కేసీఆర్ మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ఇది వీళ్ళు తెచ్చినటువంటి మార్పు. మరి ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో కూని అయిపోయింది. వీళ్ళు చెప్పిన 7వ గ్యారంటీ అనేది నవ్వుల పాలైపోయింది. ఒక్కసారి వీళ్ళ ప్రజాస్వామ్యం ఎట్లుందో, ప్రజాపాలన ఎట్లుందో ఒక వీడియో చూద్దాం.
మా నాన్నగారు ఆత్మీయులు మా సంవత్సరం ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ అసలు రోడ్డెక్కని రంగమే లేదు. రైతుల్ని రోడ్డెక్కించారు, నిరుద్యోగుల్ని రోడ్డెక్కించారు, అవ్వా తాతల్ని రోడ్డెక్కించారు, పోలీసులు రోడ్డెక్కించారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఏడాది కాలంలో రోడ్డెక్కించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా వచ్చి రాగానే అనాలోచిత ప్రకటనలు, ఆగమాగం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైదరాబాద్లో 10 గంటలకే వాణిజ్య వ్యాపారాలన్నీ బందు, హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం. అంటే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది, మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతూ ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతూ ఉన్నాయి. దాంతో నాలుక గరుచుకొని అన్నీ తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు, ట్రాన్స్కో సిఎండీలు 4 మారారు, జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు, రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా పాఠశాలల్లో గురుకుల విద్యార్థులు విష ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు పెరగడం లేదని, ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. చివరికి వరదలు వచ్చినాయి. మీరందరూ ఖమ్మంలో, మహబూబాద్లో వరదలు వస్తే చూశారు. వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం